బొత్సాయి మండలం మాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సార్ ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే అండి. మరి ఈరోజు జరుగుతున్న క్రైస్తవ పైన జరుగుతున్న దాడుల విషయంలో మీరు గవర్నమెంట్కి ఏ విధంగా మీ స్పందన తెలియజేయగలుగుతారు? క్రిస్టియానిటీని కాపాడుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేయగలుగుతారు? రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి వారిని శిక్షించాలంటే క్రైస్తవులు సపోర్ట్ చేయమని నా ఉద్దేశం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేమో హిందుత్వం చెప్తామంటే క్రైస్తవ్యము శత్రువుని ప్రేమించడం అందరూ ప్రార్థించడం. వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే క్రైస్తవుల వల్ల ఎవరి మీద దాడులు చెప్పి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అందరినీ ప్రేమించమని, అందరి వరకు ప్రార్థించమని, అధికారుల వరకు ప్రార్థించమని ఇస్తున్నారు. ఇది నచ్చట్లేదా? లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారని క్రైస్తవుల గురించి మీరు అనుకుంటున్నారు? ఈ విషయాన్ని ఏంటంటే గవర్నమెంట్ వారికి కూడా ప్రభుత్వం వారికి పోలీస్ శాఖ వెలువించేది ఏంటంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించడం తప్పు అన్నట్టుగా మీరు భావించండి, క్షమించండి, ఇది తప్పు కాదు. ఈ క్రైస్తవ్యంలో అరికడుతున్న కొన్ని విషయాలు ఏది రేపులు కానీ మానవంగా కానీ హత్యలు కానివ్వండి ఇలాంటి వాటిని జరగనీయకుండా ఒక సైకోని మనిషిగా మార్చేటువంటి వాక్యాలు చెప్తూ మనిషిగా మార్చుతున్నాం తప్ప ఎవరిని కూడా వ్యతిరేకంగా చేయట్లేదు. ఇది క్రైస్తవ్యం అంటే ప్రేమ చూపిస్తున్నారు, ప్రేమ తత్వాన్ని చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి గవర్నమెంట్ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, దయచేసి గమనించి ఈ క్రైస్తవుల ఓట్ల వల్ల కూడా గెలుస్తున్నారండి. ఇటువంటి విషయాన్ని గమనించండి. మాతో పని లేదు అన్నట్టుగా మీరు మౌనంగా ఉంటే అలాగే ఉంటుంది. ఇలా దాడి జరిగితే సార్ మరి మీరు రానున్న ఎలక్షన్లో మీరు ఓట్లు మిగులుతారా పార్టీలకి? ఖచ్చితంగా కష్టమేనండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు ఏ గవర్నమెంట్ వస్తే ఎవరికి మాకు ఎలా నష్టం వస్తుందో తెలియకపోవడం కాదండి. ఆనాడు మన మంచి ప్రధానమంత్రిగా చేసినటువంటి వారు ఉన్నారు ఇందిరాగాంధీ గారి వారి బంధువుల్లో ఒక ఆయన ఉన్నారు, నెహ్రూ గారు. క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాలను సంగతి గుర్తుపెట్టుకోండి. లేచారు అంటే దానికి పర్యవసనం మార్పుగా ఉంటుంది. ఒకటి గమనించి గుర్తుంచుకోండి. మేము మాకు సపోర్ట్గా ఉండేటువంటి నాయకులను కోరుకుంటాం. మీరు ఏ నాయకుడైనా కావచ్చు, మాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే వ్యతిరేకులు మాకు అనుకూలంగా ఉండాలి. మా మీదకి ఎవరు దాడులు చేస్తున్నాం ఆపండి. మేము చేసేది ప్రేమతత్వాన్ని పంచుతున్నాం, ప్రేమని చాటిస్తున్నాం. ఓకేనండి, ఇదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.